సంగారెడ్డి బైపాస్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ పక్కన పట్నం ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ హోటల్ను యాజమాన్యంతో కలిసి ప్రారంభించిన గంగా నర్సరీ చైర్మన్ ఐసి మోహన్ అనురాధ దంపతులు సంగారెడ్డి బైపాస్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరికొత్త రుచులతో సంగారెడ్డి ప్రజల కోసం నూతనంగా పట్నం ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ హోటల్ను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన పట్నం ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్లు పట్నం కిరణ్, పట్నం మధులు. ఈ సందర్భంగా ఐసి మోహన్ మరియు రెస్టారెంట్ డైరెక్టర్లు మాట్లాడుతూ తమ పట్నం ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ హోటల్లో సరికొత్త రుచులతో ఇండియన్, చైనీస్, తందూరి వంటకాలతో పాటు టీ, టిఫిన్స్ మరియు అన్ని రకాల వెరైటీ వంటకాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. అదేవిధంగా తమ రెస్టారెంట్కు వచ్చే అతిథుల కోసం ఓపెన్ పార్కింగ్ ఏరియా మరియు ఫ్యామిలీ మొత్తం కూర్చుని తినడానికి ఫ్యామిలీ సెక్షన్, చూడడానికి మినీ థియేటర్, చిన్న చిన్న ఫంక్షన్ల కోసం మినీ ఫంక్షన్ హాల్ కూడా అందుబాటులో ఉందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి తమ హోటల్ను సందర్శించాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామప్ప, హోటల్ యాజమాన్యంతో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ బైపాస్ రోడ్లో ఈరోజు ఈ పట్నం హోటల్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పట్నం హోటల్ ఒక డిఫరెంట్ హోటల్. ఇది అన్ని హోటల్స్ లాగా కాకుండా ఇది ఎంటైర్లీ డిఫరెంట్ హోటల్. ఒక తెలంగాణకు సంబంధించి తెలంగాణ రుచులు, తెలంగాణ వంటకాలు ఎట్లా ఉంటాయో, ఇంకోటి ఏంటంటే అంత నేచురల్గా వీళ్ళు మా పట్నం మధు, పట్నం కిరణ్, ఈయన వచ్చేసి అమెరికాలో చీఫ్ షెఫ్గా మ్యారియట్ 5 స్టార్ హోటల్లో చీఫ్ షెఫ్గా పనిచేసిండు. అక్కడ 12 సంవత్సరాలు చీఫ్ షెఫ్గా పనిచేసి అక్కడ కుకింగ్ కాంపిటీషన్లో కూడా, చెఫ్ కాంపిటీషన్లో కూడా విన్నర్ అయిన, గోల్డ్ మెడల్. అది కూడా వదులుకొని ఇక్కడ వచ్చి పట్నం చైన్ ఆఫ్ హోటల్స్, గ్రూప్ ఆఫ్ హోటల్స్ పెడుతున్నారు. దాంట్లో భాగంగానే మనకు పెద్దాపూర్లో ఒకటి పెద్ద హోటల్ ఉన్నది వీళ్ళది, అక్కడ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉన్నది. మనకు అట్లాగే రుద్రారంలో ఉంది, వీళ్ళకు ఇస్నాపూర్లో ఉంది, అట్లాగే ఒకటి కందిలో కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనకు సంగారెడ్డి కోసము స్పెషల్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మన రామప్ప గారు, మన ఈ వార్డు కౌన్సిలరు ఇక్కడ ఇదే వార్డులో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మనము. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ఈ ఇస్తరాకులు కనిపిస్తాయి. ఇది మోదుగాకుతోనే చేసిన ఇస్తరాకులు. ఇది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు పరిగణనలకు తీసుకొని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ మీకు చపాతీలలో కూడా వీళ్ళు ఏ దాంట్లో కూడా మైదా కలపరు, అన్నీ ప్యూర్గా యూజ్ చేస్తారు. అది కూడా అన్ని హోటల్స్ లాగా కాకుండా ఒక బిర్యానీ అది ఇది అని కాదు, మన ఇండియన్ క్యూజిన్ ఏమంటారు దాన్ని, తెలంగాణ రుచులు ఆ విధంగా తయారు చేసినారు. ఇదే కాక మీకు ఇక్కడ పార్సల్ సర్వీస్ ఉన్నది, స్విగ్గీ ఉన్నది, జొమాటో ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఏమి స్పెషాలిటీస్ ఉన్నాయి? మన ఎంత తెలంగాణ బేస్డ్ ఫుడ్. మన కారం పొడి కూడా మేము సొంతగా కొట్టిస్తాము. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సొంతగా ఇన్ హౌసే గ్రైండ్ చేసుకుంటాము. అది ప్రతి ఒక్క మసాలాలు కూడా హోల్ స్పైసెస్ మేమే తెచ్చుకొని మేమే రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకుంటాము. ప్రతి ఒక్కటి కూడా యాజ్ హోమ్ మేడ్ యాజ్ పాసిబుల్ చేస్తాము. అట్లా ఇక్కడ సంగారెడ్డి ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అట్లానే మా ఇంతకుముందు ప్రారంభించిన బ్రాంచ్లన్నీ ఆదరించినందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ, హైవే ట్రావెలర్స్కి కానీ చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ఓపెన్ అయిన పట్నం ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ బ్రాంచ్ కూడా ఆదరిస్తారు సంగారెడ్డి ప్రజలు అని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లానే నాకు ఇంకొకటి ఏంటంటే సోషల్ మోటో ప్రకారం వెళ్తున్నాము. లైక్ ఒకవేళ నైట్ మిగిలిన ఫుడ్ ఏదైనా ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేయడము, అనాథ ఆశ్రమాలకు సప్లై చేయడం, ఆ దాంట్లో కూడా మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. సో అదొక సోషల్ మోటో లాగా తీసుకున్నాం. అది మా స్పెషాలిటీ. ధన్యవాదాలు. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్లో యాంపుల్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ ఉంది. సో తప్పక వినియోగించుకుంటారని చెప్పేసి పట్టణం బైపాస్ రోడ్లో పట్నం హోటల్ వాళ్ళు కొత్తగా హోటల్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు చెప్తున్న ప్రకారం మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఇప్పటికీ 4-5 బ్రాంచెస్ వాళ్ళు మన పక్కనే ఇక్కడ పెద్దాపూర్, ఇక్కడ కంది, ఇక్కడ రుద్రారం అన్నీ మెయింటైన్ చేస్తుండ్రు. ఆయన అమెరికా స్టార్ హోటల్లో పనిచేసి వచ్చిండు కిరణ్ గారు. అట్లే మధు గారు కూడా మంచి అనుభవజ్ఞులు. మనకు అన్ని ఇంట్లో ఉన్న భోజనం రకంగా వాళ్ళు మైదా పిండి లేకుండా ఇది లేకుండా మంచిగా చేస్తుండ్రు. అన్నిటికంటే మన
ఈ బైపాస్ రోడ్లో పార్కింగ్ చాలా ఇబ్బంది ఉన్నది అంతటా. ఇక్కడ లేకుండా వెనుక ఓపెన్ ప్లాట్లో కిరాయి తీసుకొని పార్కింగ్ పెట్టినారు కాబట్టి అన్నిటికంటే ప్లస్ పాయింట్ మీకు పార్కింగ్ ఎక్కడ లేదు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది. ఆ పార్కింగ్ అదే సౌకర్యం